4వ శతాబ్దం చివరిలో చీకటి యుగాల ఆవిర్భావానికి కాథలిక్ చర్చి కారణమై ఉండవచ్చు. ఈ సమయంలోనే రోమ్ అన్యమత మతాలకు మద్దతు ఇవ్వడం మానేసి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఆ తర్వాత వారు యూరప్లోని అన్యమత సంస్కృతి అవశేషాలన్నిటినీ నాశనం చేయడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ క్రైస్తవుడిగా ఉండాలి లేదా వారు ఎదుర్కోవలసి ఉంటుంది పరిణామాలు. ఇది అంత చెడ్డదిగా అనిపించకపోవచ్చు, కానీ చివరికి మానవ చరిత్రలో అత్యంత చీకటి యుగాలలో ఒకదానికి దారితీసింది. కేవలం ఒక కాలంలోనే కొన్ని దశాబ్దాలుగా చర్చి అస్పష్టత యుగాన్ని తీసుకువచ్చింది. అస్పష్టత అంటే ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు మరియు వివరాలు తెలియకుండా నిరోధించే ఆచారం. మతపరమైన పరంగా అస్పష్టత జ్ఞానోదయాన్ని నిరోధిస్తుంది. కాథలిక్ చర్చి శాస్త్రీయ వృద్ధిని అడ్డుకోవడం ద్వారా మరియు జనాభాను తగ్గించడం ద్వారా దీనిని చేసింది. వారు ఉన్నత స్థాయి మతాధికారులను తప్ప మిగతా వారందరినీ నిరక్షరాస్యులుగా ఉంచారు. చీకటి యుగాలకు ముందు చాలా మంది చదవడం మరియు వ్రాయడం చేయగలిగారు. ఇది ప్రజలు చేసే సాధారణ విషయం. కానీ చర్చి యూరప్ను స్వాధీనం చేసుకున్న తర్వాత సన్యాసులకు కూడా చదవడం తెలియదు. అవి దేవుని నుండి వచ్చిన పవిత్ర చిహ్నాలని నమ్మారు. జీవితంలో మీరు పాపం చేసే మరణాంతర జీవితంలో మీరు శిక్షించబడతారని కాథలిక్ చర్చి బోధించింది. కానీ క్రూరమైన శిక్షను నివారించడానికి మీరు కొంత మొత్తాన్ని చెల్లించవచ్చు. దీనిని పాప విమోచనం అని పిలిచేవారు మరియు దీనిని కాథలిక్ చర్చి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును మోసం చేయడానికి ఒక మార్గంగా ఉపయోగించుకుంది. చర్చి అధికారులు ఒక పాపి నుండి చెల్లింపులు తీసుకుంటారు. వారి డబ్బు వారు జీవించి ఉన్నప్పుడు చేసిన దుష్ట పనులకు దేవుడు వారిని అంత కఠినంగా శిక్షించకుండా ఒప్పించాలని వాగ్దానం చేసేవారు. చర్చి నుండి పాప విమోచనం పొందిన వ్యక్తి నిర్దిష్ట సంఖ్యలో సార్లు ఒక నిర్దిష్ట ప్రార్థన చేయడం ద్వారా దానిని సక్రియం చేయాలి. అది కావచ్చు లేదా వారిని తీర్థయాత్రలకు వెళ్ళమని ఆదేశిస్తారు. అంటే మంచి పనులు చేయడానికి చర్చి లేదా శ్మశాన వాటిక వంటి ప్రదేశానికి వెళ్లడం. మధ్య యుగాల చివరి నాటికి చర్చి వారి విలాసాల వ్యవస్థను తీవ్రంగా దుర్వినియోగం చేస్తుంది. చర్చి ప్రజలను మోసం చేయడం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తుంది. అది ఒక వ్యాపారంగా మారింది. ఈ విస్తృతమైన అవినీతి చివరికి ప్రొటెస్టెంట్ సంస్కరణకు దారితీసింది.